ఇరాన్కి మరొక అతిపెద్దదైనటువంటి దెబ్బ. అంటే ఒకటి మొన్న అణుస్థావరాల ధ్వంసం, ఆ తర్వాత వాళ్ళ ఆయిల్ క్షేత్రాల ధ్వంసం, దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అణుస్థావరాల మీద మేము దాడి చేస్తామని చెప్పి చేసేసామని కూడా నేను ప్రకటించుకుంది. కానీ ఏమీ కనిపించలేదు. ప్రపంచం అంతా గమనిస్తోంది కదా, ఇదేమి నోటితో చెప్పేస్తే లేకపోతే మీడియాతో హైలైట్ చేసుకుంటే కాదు కదా, కాబట్టి ఏం లేదు. అయితే కొన్ని పట్టణాల్లో ఉన్నటువంటి భవనాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రానికి సంబంధించినటువంటి ఆయిల్ సప్లైస్ మీద దాడి చేయడంలో సక్సెస్ అయింది, అంతవరకు ఓకే. అయితే అట్ ద సేమ్ టైం ఇరాన్లో మాత్రం ఓ పక్కన నిన్నే సైంటిస్టులని ప్రాణాలు తీసింది ఇజ్రాయెల్, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రిని లేపేసింది. అట్ ద సేమ్ టైం మషాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తగలబడుతున్నటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఫోకస్ చేశారనమాట. తద్వారా మషాద్ ఎయిర్పోర్ట్ ఎయిర్ బేస్ని కూడా ధ్వంసం చేసిందన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. క్రమంగా ఇరాన్కి సంబంధించినటువంటి మూలాలు వన్ బై వన్ దెబ్బతీసి వదిలిపెడుతోంది.